కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఏపీకి నిధులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది. ఈ వివక్షను, ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా. ఈ వివక్ష మంచిది కాదు. ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి, ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు 2023. అలా ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైనా ఇవాళ అమరావతి కనీసం రాజధానిగా గుర్తించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలకు ఆంధ్ర ప్రాంత ప్రజలు దానికి వివక్ష గురి కావడం. అందుకని ఇవాళ పెద్ద మనసుతో మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని కోసం ప్రత్యేకంగా సహాయం చేస్తామని చెప్పడం, అది మరి తప్పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తే మరి మీరు ఖచ్చితంగా అడగాల్సినవి ఏదైతే ఉందో ఐఏఎం కానివ్వండి లేదా కొన్ని నవోదయ కానీ ఖచ్చితంగా మేము మా వంతు బాధ్యత కూడా ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. రాబట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా మేము చేస్తాం.